అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు గుప్పెడంత మనసు. ఈ కథని రచించిన వారు రామ్ గారు. ఇక మనం కథలోకి వెళ్ళిపోతే, నాన్న, నువ్వు నా మాట వింటే మన ఇద్దరం కలిసి ఉంటాము, లేకుంటే నేను మాత్రం ఒక్కదాన్ని ఇల్లు విడిచిపోతాను అంది అమల. ఏం మాట్లాడుతున్నావు అమల అన్నాడు వాళ్ళ నాన్న మధుకర్. ప్లీజ్, నన్ను వదిలి దాన్ని చూసుకోండి. దాని పంతం తప్ప నన్ను క్షమించే గుణం దానికి లేదు అంది వాళ్ళ అమ్మ. అవును అమ్మ, నీ అంత విశాలమైన మనసు నాకు లేదు. నాది ఏదో గుప్పెడంత మనసు అంది అమల. ఇప్పుడు ఏమంటావు అమల అన్నాడు మధుకర్. నాన్న, ఇప్పుడు మీరు ఒప్పుకుంటే మీరు కలిసి ఉంటాం. నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ నా చదువు కంటిన్యూ చేసుకుంటా. లేదంటే నేను ఒక్కదాన్ని హాస్టల్లో ఉంటా అంది అమల. మరి అమ్మ అన్నాడు మధుకర్. మీ అమ్మ చనిపోయి 4 సంవత్సరాలు అయ్యింది. మా అమ్మ నిన్నే చనిపోయింది అంది అమల. శాంతి కళ్ళల్లో నీళ్లు జలజల రాలాయి. శాంతి, ఏమండి, మీకు దండం పెడతా, అది ఎలా చెప్తే అలా వినండి. సరే, అలాగే అమల, నీ ఇష్టం. అయితే ఈ పేపర్స్ మీద సంతకాలు చేయండి అని డివోర్స్ పేపర్స్ వాళ్ళ నాన్నకు ఇచ్చింది అమల. ఈసారి మధుకర్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సంధ్య, ఎందుకంత పంతం అన్నాడు జోన్స్. నన్ను మీరు ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నారు అని అడిగింది సంధ్య. అవును అన్నాడు జోన్స్. లేదు, నేను ప్రేమించాను, మీరు పెళ్లి చేసుకున్నారు అంది సంధ్య. ఎందుకు అలా అంటున్నావు అడిగాడు జోన్స్. నిన్న ఒకరోజు నీ కళ్ళల్లో చూసిన ఆనందం నీ పరిచయంలో ఎప్పుడూ చూడలేదు. ఇదిగో వీడు పుట్టినప్పుడు కూడా అంటూ 10 ఏళ్ల కొడుకుని చూపించింది. అలా కాదు సంధ్య అన్నాడు జోన్స్. సరే, ఒకటి చెప్పండి, ప్రామిస్ బ్రేక్ చేసే వాళ్ళని ఏం చేయాలి అంది సంధ్య. ఇదిగో, నువ్వు ఏమైనా చెయ్యి, నన్ను విడిచిపోవడం తప్ప. పిల్లాడు కూడా చిన్నవాడు కదా అన్నాడు జోన్స్. నేను వాడికి ప్రతి విషయం చెప్పే పెంచుతున్నా, ఏ ఇబ్బంది లేదు. నీలా మాట నిలబెట్టుకొని వాళ్లతో బ్రతకటం వేస్ట్. రేపునే ఊరు వెళ్తాను. మా ఊరు కాదు, విజయవాడకి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నా. నా కొడుకుతో వెళుతున్నా. మీరు డివోర్స్ పేపర్ మీద సంతకాలు పెడితే మంచిది. ఏమో, నాకైతే మీ సంపాదన ఏం వద్దు. మధుకర్ ఇలా అన్నారు. అమల, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? అవును, తాను చేసింది తప్పే అనుకుందాం, కానీ విడిపోయేంత తప్పు కాదేమో. అమల, అలా అంటారా నాన్న? మరి అయితే వెంటనే ఎందుకు మీకు చెప్పలేదు? ఎక్కడున్నావు అంటే ఎందుకు అబద్ధాలు చెప్పింది? అవునమ్మా, కానీ మా పెళ్ళి అయ్యి 20 సంవత్సరాలు. ఈ ఒక్క కారణం చేత డివోర్స్ తీసుకుంటే పెళ్ళికి వాల్యూ ఏది? అయినా ఇంకెప్పుడు ఇలా జరగదు అంటోంది కదా. సరే నాన్న, మీ ఇష్టం. మీరు మీ భార్యతో ఉండండి, నే పోతున్నా అని అంటుంది అమల. ఎందుకో చెప్పనా, ఫాస్ట్గా వస్తున్న లారీ ముందు నుంచి ఉంటే సడన్ బ్రేక్ వేసిన యాక్సిడెంట్ అవుతుంది. కానీ వెళ్ళాక బ్రతికే ఉంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, కానీ రోడ్డు మీద వదిలేయకూడదు. ఇంకొక విషయం ఏమిటంటే, నాకు నీ మీద కన్నా నా భార్య మీద ఎక్కువ బాధ్యత ఉంది అని అంటాడు మధుకర్. ఓకే నాన్న, సరే. ఆవిడ ఏం పని చేసినా మీరు వదలను అంటారు, కానీ నేను మీకులా ఉండలేను సిగ్గు లేకుండా. అందుకే పోతున్నా అంటుంది అమల. ఈసారి శాంతికి కోపం వచ్చింది. అంటే నన్ను అను, మీ నాన్నని ఒక మాట అంటే చీరేస్తాను అని భర్త వైపు తిరిగి కళ్ళల్లోకి చూడకుండా తలదించుకుని
మీ అంత మంచి వారికి భార్య కావటం నా అదృష్టం. కానీ నేను నిజంగానే మీకు తగిన దాన్ని కాదు. ఇప్పుడు దాని భవిష్యత్తు మనకి ముఖ్యం. అది చెప్పినట్టు చెయ్యండి. చెయ్యను కాక చెయ్యను. వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోని. అమల కట్టుబట్టలతో ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. శాంతి ఏడుస్తూనే ఉంది. మధుకర్ శాంతిని దగ్గరికి తీసుకుని, అమల, ఎక్కడ ఉన్నా తనని నేను బాగా చూసుకుంటా. కానీ ఒక విషయం నిన్ను అడగాలి అని ఉంది. చెప్పాలి అనుకుంటే చెప్పు. మొన్న నీకు నేను ఏమాత్రం గుర్తు రాలేదా? ఎందుకు ఇలా జరిగింది చెప్తావా? శాంతి చెప్పటం మొదలుపెట్టింది. సంధ్య, నేను చెప్పేది ఒక్కసారి విను. తర్వాత నీ ఇష్టం అన్నాడు జోన్స్. నేను నా జీవితంలో నిన్ను అడిగిన ఒకే ఒక ప్రమాణం అది. నువ్వు తప్పావు. నీకు తోడుగా ఉండడమేనా నీ చేసిన తప్పు? జోన్స్, ఆ రోజు ఏమన్నావు నువ్వు గుర్తు తెచ్చుకో. మన పెళ్ళికి 3 రోజుల ముందు. నీ వల్లే నేను మనిషిని అయ్యాను. నువ్వు నా పక్కన జీవితం మొత్తం ఉండాలి అనిపిస్తుంది. నన్ను ఇంతలా ప్రేమించే నిన్ను జీవితం మొత్తం ప్రేమించాలి అని ఉంది అని అంటాడు జోన్స్. ఇలా అన్నా ఇప్పటికీ అదే మాట మీద ఉన్నా అన్నాడు జోన్స్. నేను కూడా అప్పుడు నిన్ను ఒకటి అడిగాను కదా జోన్స్. ఎప్పుడూ గతపు పొరల్ని బయటికి తీయను అంటే నాతో మనకి పుట్టే పిల్లలతో హ్యాపీగా ఉంటాను అంటే పెళ్లి చేసుకుంటా, లేదంటే నా ప్రేమ ఇలాగే సమాధి అవుతుంది అని చెప్పానా లేదా? చెప్పావు అంటాడు జోన్స్. మరి నువ్వు చేసిందేంటి జోన్స్ అంది గట్టిగా సంధ్య. ఆ అరుపు దాటికి పక్కన ఉన్న టేబుల్ లైట్ జారి కింద పడింది. పడుకున్న వాళ్ళ కొడుకు హర్ష లేచాడు. కూల్గా, నేను చెప్పేది ఒకసారి విను. నేను ఎప్పటికీ తలవకూడదు అనే అనుకున్నా. కానీ శాంతి కనపడగానే నువ్వు ఏడ్చిన విషయాలు, నీకోసం నేను పడిన పాట్లు, నాకు నువ్వు చేసిన ప్రమాణాలు అన్నీ గాలిలో కలిసిపోయాయి. అసలు నేను చెప్పేది వింటావా ఒకసారి అన్నాడు జోన్స్. సరే చెప్పు అంది సంధ్య. అలా ఒకే కథని అక్కడ శాంతి, ఇక్కడ జోన్సు చెప్పడం మొదలుపెట్టారు. జోన్స్, శాంతి ఇళ్లల్లో గొడవ జరగటానికి ఒకరోజు ముందు జోన్స్ ఇంటిలో జోన్స్ తన భార్య సంధ్యతో చెప్తున్నాడు. జోన్స్, సంధ్య, మా కార్తీక్ గాడు వాళ్ళ నాన్న షష్ఠిపూర్తి వేడుక చాలా బాగా చేస్తున్నాడు. మొత్తం అందరినీ పిలిచాడు. నువ్వు రావచ్చు కదా? నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది. నువ్వు వెళ్ళిరా ప్లీజ్ అంది సంధ్య. మా గ్యారేజీ మ్యాటే కార్తీక్ చాలా పెద్దగా వాళ్ళ అమ్మా నాన్న షష్ఠిపూర్తి ఏర్పాట్లు చేస్తున్నాడు. మీరు ఏమో రానంటున్నారు. నేను ఒక్కదాన్ని ఎందుకండి అని అంటుంది శాంతి. మీ బ్యాచ్ అంతా వస్తున్నారు. అందరినీ చూసినట్టు ఉంటుంది. వెళ్ళిరా అంటాడు మధుకర్. నాకు మీటింగ్స్ ఉన్నాయి. నువ్వు వెళ్ళిరా. అలా జోన్స్, శాంతి బయలుదేరారు. శాంతి ముందుగా అక్కడికి చేరింది. వాళ్ళ డిగ్రీ అయిపోయి 20 సంవత్సరాలు. అంత పెద్ద అయ్యారు. సెటిల్ అయ్యారు. ఎక్కువ మంది ఫ్యామిలీస్తో వచ్చారు. శాంతి అందరినీ పలకరించింది. అందరూ బాగా మాట్లాడారు. అప్పుడే వచ్చాడు జోన్స్. ఇంకా అందంగా నవ్వుతూ ఉన్నాడు. శాంతి కూడా జోన్స్ దగ్గరికి వచ్చింది. హాయ్ జోన్స్ అంది శాంతి. అది వినపడనట్లే ఉన్నాడు జోన్స్. మళ్ళా గట్టిగా అరిచింది. అక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళాడు జోన్స్. వెనక్కి వెళ్ళింది శాంతి. వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ సైలెంట్గా వెళ్ళిపోయారు. జోన్స్, నా వల్ల తప్పు జరిగింది. కానీ ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని బానే ఉన్నావు కదా? ఎందుకు ఇంకా పంతం? మాట్లాడొచ్చు కదా? మనం ప్రేమికులం, అంతకుముందు స్నేహితులం కాదా అంది శాంతి. మనం స్నేహితుల దగ్గర ఆగిపోయి ఉన్నట్టయితే అందరితో పాటే ఉండేవాళ్ళం అన్నాడు జోన్స్.
ఇప్పుడు కూడా ఉండొచ్చు పద అంది శాంతి. జీవితంని నువ్వు తీసుకున్నంత ఈజీగా నేను తీసుకోలేను అన్నాడు జోన్స్. నేను అంత ఈజీగా తీసుకోలేదు. నా పరిస్థితి అలాంటిది. అయినా ఈ జీవితంకి అలవాటు పడటానికి నాకు చాలా టైం పట్టింది అంది శాంతి. అలవాటు చేసుకోవలసిన అవసరం ఏంటో అన్నాడు జోన్స్. ఇప్పుడు అవన్నీ ఎందుకు జరిగినా దాన్ని మార్చలేం కదా అంది శాంతి. నేను ఇప్పుడు అడిగినా నీకు దూరంగానే ఉన్నా కదా, నువ్వే వచ్చావు అన్నాడు జోన్స్. నువ్వు అలా మాట్లాడకుండా ఉంటే నాకు తప్పు చేసిన గిల్టీ ఫీలింగ్ ఎక్కువ అవుతుంది అంది శాంతి. అలా కాదు శాంతి, నేను నేను ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేను అన్నాడు. తన పేరు జోన్స్ పలకడంతో అది వాయిస్ చాలా తగ్గించి మాట్లాడగానే ఎందుకో శాంతి కళ్ళల్లో నీళ్లు, ముఖంపై ఆనందం వచ్చాయి. అనుకోకుండా జోన్స్ చెయ్యి పట్టుకుంది. ఈసారి జోన్స్ ఏమీ అనలేదు కానీ సైలెంట్గా ఉన్నాడు. అతని గుండె వేగం పెరిగింది. వెంటనే శాంతిని దగ్గరికి తీసుకొని తల నిమిరాడు. శాంతి తల పైకి పెట్టి జోన్స్ నుదుటిపై పెదవి పెట్టి ఐఆమ్ సారీరా, వీలైతే ఈ జీవితంకి నన్ను క్షమించు, ఇంతకంటే నేనేం చెప్పలేను అని చెప్పింది. వాళ్ళు అక్కడే కూర్చొని రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. మధ్యలో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. చాలా కాలం తర్వాత కలిసిన ప్రేమ పక్షులు, సరదా ముచ్చట్లు అని అనుకున్నారు వాళ్ళు. కానీ అదే ఫంక్షన్కి శాంతి కూతురు అమల వచ్చింది. కార్తీక్ అక్క కూతురికి క్లోజ్ ఫ్రెండ్ అమల. అక్కడ శాంతిని అలా చూసి ఉండలేక ఇంటికి వచ్చింది. ఇంట్లో ఒక్కతే ఏడుస్తూ ఉండిపోయింది. కానీ అదే ఫంక్షన్కి శాంతి కూతురు అమల వచ్చింది. కార్తీక్ అక్క కూతురికి క్లోజ్ ఫ్రెండ్ అమల. అక్కడ శాంతిని అలా చూసి ఉండలేక ఇంటికి వచ్చింది. ఇంట్లో ఒక్కతే ఏడుస్తూ ఉండిపోయింది. అప్పుడే అక్కడికి ఉన్న జోన్స్ని ఎక్కడో చూసా అని గుర్తు వచ్చింది అమలకి. జోన్స్ ఎవరో కాదు, తన ఫ్రెండ్ రాధ అక్క హస్బెండ్. వెంటనే రాధకి కాల్ చేసి వాళ్ళ అక్క నెంబర్ తీసుకొని సంజయ్తో మాట్లాడింది. సంజ, హలో ఎవరు? అమల. నేను అమల రాధ ఫ్రెండ్. మీకు వాట్సాప్లో ఒక ఇమేజ్ సెండ్ చేశా, అందులో ఉన్నది మీ హస్బెండే కదా అన్నది. చూడు అక్క. సంజ వాట్సాప్లో చూసింది. శాంతి జోన్స్ ఒడిలో తల పెట్టుకొని మాట్లాడుతున్న పిక్. జోన్స్ నవ్వుతున్నాడు. అక్క ఉన్నారా అని అంటుంది అమల. హా అంది భారంగా సంజ. ఆమె ఎవరో నీకు తెలుసా అని అడిగింది అమల. నా భర్త మాజీ ప్రియురాలు, కానీ మాజీ అని నేను అనుకున్నా ఏమో అన్నది ఏడుస్తూ సంజ. ఆమె మా అమ్మ అని అంటుంది అమల. ఏమిటి అసలు ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది సంజ. నిజం. సరే అసలు మీకు తెలిసిన వాళ్ళ లవ్ స్టోరీ చెప్పండి. చెప్తాను అని మొదలుపెట్టింది సంజ. వాళ్ళ ఇద్దరూ మా స్కూల్ 10వ తరగతి అప్పుడు, వాళ్ళు నేను 4వ తరగతి. స్కూల్ ఆవరణంలో వాళ్ళు రోజు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోవడం, చూపులతో మాట్లాడుకోవడం అందరికీ తెలుసు, నాకు కూడా. అలా వారు ఒకే కాలేజీలో ఇంటర్, డిగ్రీ చదివారు. ఇంటర్ రోజుల్లో అనుకుంటా స్కూల్ గ్రౌండ్లో ఎవరో శాంతి అక్కని ఏడిపిస్తే జోన్స్ చాలా గట్టిగా కొట్టాడు. అప్పుడు శాంతి అక్క వెళ్ళి జోన్స్ చెయ్యి పట్టుకుంది. జోన్స్ తనని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు అందరం చూస్తున్నాం. అక్క ఏమో ఇలా నేను ఎప్పుడు చెయ్యి పట్టుకున్నా ముద్దు పెట్టాలి అని అడిగింది. జోన్స్ సరే అన్నాడు. కానీ ఆ రోజు నాకు జోన్స్ బాగా నచ్చాడు. నాకు తెలియకుండా ఇష్టం పెరుగుతూ వచ్చింది. వాళ్ళ ప్రేమ కూడా అలానే పెరిగింది. కానీ ఒకరోజు శాంతి అక్కకి పెళ్లి చూపులు చూశారు. జోన్స్కి తెలియదు. తర్వాత అక్క జోన్స్ దగ్గరికి వచ్చి మతాలు వేరే కాబట్టి ఇంట్లో ఒప్పుకోలేదు, మర్చిపో నన్ను అని చెప్పింది. జోన్స్ శాంతి నాన్నతో మాట్లాడటానికి వెళ్ళాడు. అప్పుడు తెలిసింది ఏంటి అంటే శాంతి పెళ్లి ఖాయమయ్యింది అని. జోన్స్ శాంతిని చాలా బ్రతిమిలాడాడు కానీ శాంతి ఒప్పుకోలేదు ఫ్యామిలీని విడవడానికి. శాంతి పెళ్ళయింది. జోన్స్ చాలా మారిపోయాడు. లక్ష్యాలను గాలికి వదిలేశాడు. చెడు అలవాట్లు నేర్చుకున్నాడు. అప్పటికి జోన్స్ని మనసులో నింపేసుకున్న నేను ఇంటర్లోకి అడుగుపెట్టాను. జోన్స్కి ఎవరూ లేరు. అప్పుడు ఇంకా మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి తనని చూసుకోవడం స్టార్ట్ చేశాను. అలా చేయడం కోసం ఎన్ని మాటలు పడ్డానో, అందరితో ఎన్ని తిట్లు తిన్నానో
మెల్లగా తాను మారాడు. పోయిన డిగ్రీ పాస్ అయ్యాడు. మంచి జాబ్ వచ్చింది. దీనికి 3 ఇయర్స్ పట్టింది. అప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటా అని తానే అడిగాడు జోన్స్. నేను ఒక్కటే అడిగా, నువ్వు ఎలా ఉన్నా ఏం చేసినా ఓకే, కానీ శాంతి అనే పదం కానీ తాను ఏ సిచ్యువేషన్లో ఉన్నా లైఫ్లో కలవడం కానీ చేస్తే మాత్రం అదే మన బంధంకి చివరి రోజు అవుతుంది. తను ఒప్పుకున్నాడు. పెళ్ళయింది. పిల్లాడు. ఎప్పుడూ తలవల తనని ఇప్పుడు అంటూ మళ్ళా ఏడ్చింది సంజ. ఇప్పుడు కూడా ఆయన దూరంగా ఉన్న మా అమ్మే వెనక వెళ్ళింది అని అంటుంది అమల. వెళ్తే మాత్రం అంత దగ్గర అవ్వాలా? అయినా తనకి పెళ్ళి అయింది కదా. అయినా జోన్స్కి తన ప్రేమ గుర్తు ఉంది, ద్రోహం గుర్తులేదు. సరే కానీ తన కోసం ఎన్ని కష్టాలు మాటలు పడ్డా నేను గుర్తులేను. సరే నేను మళ్ళీ మాట్లాడతా అక్క. అమలకి వాళ్ళ అమ్మ నచ్చడం మానేసింది. అందుకు 3 కారణాలు. ముందు శాంతి వెళ్ళి జోన్స్తో మాట్లాడాలి అనుకోవడం, శాంతి వాళ్ళ జోన్స్ సంజ పడ్డ బాధ, వాళ్ళ నాన్న మధుకర్ కూడా శాంతిని తనని ఎంతో ప్రేమగా చూస్తాడు. అప్పుడు శాంతికి వీళ్ళు గుర్తుకు రాకపోవడం. శాంతి వచ్చింది ఇంటికి. అమ్మ ఒక మాట, నాన్నకి నీకు అంతా ఓకేనా అని అడుగుతుంది అమల. ఓకే, ఏమైంది? మీ నాన్న వరల్డ్లో బెస్ట్ హస్బెండ్, చాలా బాగా అర్థం చేసుకుంటారు, అన్ని విషయాల్లో బెస్ట్ హీరోలాగా అంది. మరి నువ్వు ఇద్దరి సినిమాల్లో హీరోలా చేస్తున్నావా? ఇదిగో నీ ప్రియునితో నువ్వున్న ఫిక్స్ అంటూ ముఖాన కొట్టింది. అది చాలా రోజుల తర్వాత కలిసాం, ఫ్రెండ్స్లా మాట్లాడుకున్నాం అంతే అంది శాంతి. తాను వద్దన్నా వెనక వెళ్ళి చెయ్యి పట్టి మాట్లాడేలా చేశావు కదా. మరి పైగా గిల్టీ ఒకటి. ఎవరు వదిలేయమన్నారు? ఇప్పుడు మళ్ళా తలవమన్నారు. శాంతి తలదించుకుంది. మధుకర్ వచ్చాక తాను వెళ్ళిపోతా అంది. అమ్మ మాజీ ప్రియుణ్ణి కలిసినందుకు ఇది అండి మొత్తం విషయం అని శాంతి మధుకర్కి చెప్పింది. ఒక్క ప్రశ్న శాంతి, 5 సంవత్సరాల ప్రేమ నీకు అంతా గుర్తు ఉంది ఓకే, కానీ నువ్వు జోన్స్తో మాట్లాడాలి అని అనుకున్నప్పుడు 20 సంవత్సరాలు నా ప్రేమ కనపడలేదా? లేదా నా ప్రేమ సరిగా లేదా అని అడిగాడు మధుకర్. ఏమండి, నేను తనతో మాట్లాడినంత మాత్రాన మిమ్మల్ని ప్రేమించటం లేదు అని కాదు. అలాగే చాలా రోజుల తర్వాత తొలిసారి ప్రేమించిన వ్యక్తి కలవడం వల్ల కొంచెం ఉత్సాహంగా ఉన్నమాట నిజం. నేను మన పెళ్ళి అయ్యాక మీతో కరెక్ట్గా ఉండటానికి చాలా ఇబ్బంది పడ్డాను. కానీ మీరు నన్ను ఎంతో అర్థం చేసుకుని ప్రేమించారు. 1 సంవత్సరమైనా 1 రోజైనా ప్రేమ పోదు కదా. అలా నా మనసు మూలల్లో ఉన్న ప్రేమ బయటికి వచ్చింది. మాట్లాడుకున్నాం, ప్రశాంతత వచ్చింది అంతే అండి. అంటే నాతో కలిసి జీవితం తప్పక పంచుకున్నావు. సరే, నా ప్రేమ అంతా తెలిసాక కూడా నీ ముందు ప్రేమ అంటే అన్నీ మరిచి వెళ్ళిపోయావు. నాకు వేరే ఆమె మీద చాలా ఇష్టం అనిపిస్తుంది. ఆమె ఒప్పుకుంటే నువ్వు చేసినట్టు కబుర్లు చెప్పుకుంటూ ఉండమంటావా మరి అంటాడు మధుకర్. నేను చేసింది తప్పే కానీ ఏంటి అని అంటాడు మధుకర్. పెళ్ళైన తరువాత మొదటిసారి మధుకర్ గొంతు అంత గట్టిగా వింది శాంతి. చూడు శాంతి, నువ్వు నా చెయ్యి పట్టుకుని పెళ్లిలో ప్రమాణం చేసావు, మా మనసా వాచా కర్మణ భార్యగా ఉంటా అని. అలాగే నేను చేశా. ఇప్పటిదాకా అలా ఉన్నా అని అనుకుంటున్నా. కానీ నా ప్రేమలో లోపం ఉంది. లేదా నీకు ప్రేమ లేదు. ఎందుకు ఇలా అంటున్నా అంటే ఆ ఫంక్షన్కి వెళ్ళిన నువ్వు ఎంత చనువుగా జోన్స్తో ఉన్నావో అందరూ చూశారు. అమ్మాయి చూసింది మరి నీకు అప్పుడు నేను గుర్తు రాలేదా? నా ప్రేమ గుర్తు రాలేదు. మరి అంత ప్రేమ పొంగి పొర్లినప్పుడు ఎవడు వదిలేయమన్నాడు? వదిలేసిన ప్రతి వారికి కారణం ఉంటుంది. నిజానికి కారణం సృష్టించుకున్న వాళ్ళే ఎక్కువ. సరే వదిలేశారు. మళ్ళా కనపడగానే మాట్లాడేసుకోవాలి, ఊసులు చెప్పేసుకోవాలి. మరి ఇంతకాలం ఎలా ఉన్నట్టో విడిపోవడానికి సిద్ధమయ్యింది నువ్వే. మళ్ళీ తాను మాట్లాడుకుంటే ఫీల్ అయ్యి వెనకపడింది నువ్వే. తప్పు నీ వైపు ఉంది. సైలెంట్గా వచ్చేవచ్చుగా. సరే, నీకోసం ఒక మాట. ఇంతవరకు నీ మీద నాకు బాధ్యతలు, ప్రేమ రెండూ ఉండేవి. ఇప్పుడు బాధ్యత మాత్రమే. ప్రేమ 1 గంట క్రితం పోయింది. నువ్వు తప్పు చేశావంటే అందులో నాకు సగం భాగం ఉంటుంది. అందుకే ఇంక నుంచి నీతో కలిసి ఒకే ఇంట్లో ఉన్న నీ శరీరంని తాకను. బాధలో నీ కన్నీళ్లు తుడవను. ఆనందంలో నిన్ను హత్తుకోను, నన్ను హత్తుకోనివ్వను. మన ప్రపంచంకు మాత్రమే భార్యాభర్తలం. ఇంత పెద్ద శిక్ష వేసే కంటే అమల చెప్పినట్టు చెయ్యొచ్చు కదా అని అంటుంది శాంతి. నువ్వు చేసిన తప్పుకైనా ఒప్పుకైనా నాకు భాగం ఉంటుంది. నువ్వు నాలో సగం కదా. ఎందుకంటే నీకే కాదు నాకు శిక్ష ఉంది కదా. అలాగే నువ్వు ఎప్పుడు బాధ్యత అలా అని ఏ తప్పు చేసినా ప్రేమగా ఉండలేను. కానీ నీ తప్పులు నేను కూడా భాగం తీసుకుంటున్నా. అలాగే నేను శిక్ష అనుభవిస్తున్నాను.
అలాగే కాసేపు ఏడ్చి నిద్రపోయింది శాంతి. తర్వాత వాళ్ళ ఇంట్లో ఎప్పటిలాగానే పనులు జరుగుతున్నాయి. మాటలు, ప్రేమ రెండూ కరువయ్యాయి. నాన్న ఇలా ఉంటున్నాడు అని తెలుసుకున్న అమల ఇంటికి వచ్చేసింది హాస్టల్లో నుంచి. జోన్స్ ఇంట్లో. మొత్తానికి అంత ద్రోహం చేసిన ఆ డొక్కుముఖం కనపడగానే చెయ్యి పట్టుకోగానే ఒళ్ళో పడుకోబెట్టి కబుర్లు చెప్పావు. కనీసం అది కనపడింది అని కూడా నాకు చెప్పలేదు అని అంటుంది సైంజ. అయినా నీకు భార్య అవసరం కాబట్టి పెళ్లి చేసుకున్నావు. అది కూడా శాంతి ఏ పరిస్థితుల్లో కనపడని మాట్లాడను అని చెప్పి. కానీ ఏం చేశావు? 5 నిమిషాలు ఉండలేకపోయావు. కావాలి అనుకుంటే నన్ను చంపే, కానీ నువ్వంటే ప్రేమ లేదు అని అనకు. బాబు కోసం కూడా ఆలోచించు. డివోర్స్ వద్దు, మళ్ళీ సొసైటీలో ఇబ్బంది అంటాడు జోన్స్. సొసైటీ కోసం భయపడేదా? అసలు ఒక డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివే అమ్మాయి ఇంట్లో పేరెంట్స్ చేత, చుట్టూ పక్క వాళ్ళ చేత మాటలు పడుతూ, ఒక అమ్మాయి చేతిలో మోసం చెయ్యబడి వ్యసనములకు అలవాటు పడ్డ ఒక అబ్బాయిని కంటికి రెప్పలా చేసుకుని, మార్చుకుని జీవితం సాగిస్తూ ఉంది. అప్పుడే సొసైటీ గురించి లేని భయం, ప్రాణం అనుకున్న అబ్బాయి మోసం చేశాక ఉంటుందా? నేను మోసం చేయలేదు, మాట్లాడాను. అది తాను చాలా బ్రతిమిలాడితే, పైగా ప్రేమించిన అమ్మాయి కదా. కొంచెం చనువుగా తప్పే, కానీ సారీ, ఇంకోసారి అలా జరగదు అంటాడు జోన్స్. ఒక్కసారి మాట తప్పావు. పైగా తాను నువ్వు ప్రేమించిన అమ్మాయి మాట కాదనవు. కానీ నేను నిన్ను ప్రేమించిన అమ్మాయిని. నా మాట లెక్క చేయవు. నేను నా కొడుకుని తీసుకుని వెళ్ళిపోతున్నా అని కొడుక్కి చెప్పి తీసుకొని వెళ్ళిపోయింది. ఒక 2 రోజుల తర్వాత జోన్స్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అంతిమయాత్రకు కూడా ఎవరూ చెయ్యలేదు, ఎవరూ రాలేదు కూడా చివరి చూపుకి. మన జీవితంలో ఉన్న గతపు జ్ఞాపకాలని బయటికి తీయాలని చూడటం వల్ల ఇంత నష్టం జరిగింది. ఆ కుటుంబంలో శాంతి లేదు, ఇంకో కుటుంబం లేదు. ఒక పిల్లాడికి తండ్రి లేడు. సంధ్య క్షమించలేదు. ఎందుకంటే ఒకసారి క్షమిస్తే మళ్ళా అదే తప్పు జరుగును అనే ఉద్దేశంతో తాను అసలు మాట్లాడను అనే మాట ఇచ్చి, శాంతి చెయ్యి పట్టుకోగానే ముద్దు పెట్టుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుని కబుర్లు చెప్పే జోన్స్, ప్రేమికుడు కనపడగానే మధుకర్ని మర్చిపోయి వెనకపడ్డ శాంతి వాళ్ళ జీవితంనే కాదు, వాళ్ళ ఫ్యామిలీలో అందరి జీవితంని పాడు చేశారు. అందుకే ఉన్న ప్రేమని వదులుకొని గతపు ప్రేమని తలవద్దు. నిజానికి వదిలేసిన తర్వాత తలవవలసిన అవసరం ఏంటి? తలిస్తే జరిగే పరిణామాలు ఏంటి అనే కోణంలో ఈ కథ, ఈ ముగింపు. ఇలాగే జరుగును అని కాదు, ఇలా కూడా జరుగును కదా అని.